పోతాయి తేలిపోతాయని కుట్రతోటే ఇవాళ కాళేశ్వరం రిపేర్ చేయకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా కాళేశ్వరం నుంచి ఎత్తిపోసేటువంటి నీళ్ళన్నీ ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాయి. దేవాదుల మీద అవగాహన లేదు, కనీస ఇరిగేషన్ సంబంధించిన బేసిక్స్ కూడా తెలియని దద్దమ్మలైన రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల ఇవాళ సాగునీటి ప్రాజెక్టులు ఉండడమే మనకు భద్రత లేదు, మన ప్రాజెక్టులకు భవిష్యత్తు లేదు. ఆ తర్వాత సీతారామన్ పండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సమ్మక్క సాగర్ను కూడా నేను అవహేళనగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. తద్వారా గోదావరి మీద కేసీఆర్ గారు ప్లాన్ చేసి నిర్మాణం పూర్తి చేసి నీళ్ళిచ్చినటువంటి అన్ని ప్రాజెక్టులను దాని ద్వారా నింపుకునేటువంటి రామప్ప బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను కానీ, గణపురం చెరువును కానీ, అదేవిధంగా లక్నవరం చెరువును కానీ, నర్సంపేట ప్రాంతానికి నీళ్లు ఇచ్చేటువంటి పాకాల రంగా చెరువు ప్రాజెక్టులను కానీ, అదేవిధంగా ఎగువ ప్రాంతమైనటువంటి జనగామ వరకు స్టేషన్ గన్పూర్ వరకు మరి నీళ్లను ఇచ్చి రైతుల పాదాలు కడిగేటువంటి దేవాదుల ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యంగా నిర్లిప్తతో నిస్సిగ్గుగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి బేషరతుగా తెలంగాణ ప్రజలకు, వరంగల్ రైతులకి క్షమాపణ చెప్పాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, మీరందరూ చూస్తూ ఉన్నారు, ఇప్పుడు 2-3 రోజుల నుంచి రైతు భరోసా అని చెప్పి ఖాతాల్లో డబ్బులు వేసేటువంటి మరి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. పర్వాలేదు, డబ్బులు రైతు భరోసా రూపంలో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో, ఇదే వరంగల్ రైతు డిక్లరేషన్లో మీరు ఇచ్చిన విధంగా 15,000 రూపాయలు సంవత్సరానికి, పంటకు 7,500 రూపాయలు కక్కాలి. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, వారితో పాటు ఈ జిల్లాలో మంత్రులుగా చెల్లమనేటువంటి ఇద్దరు కానీ, మిగతా అధికార పార్టీ శాసనసభ్యులు కానీ ఎకరాకు మీరు 15,000 ఇస్తాం సంవత్సరానికి అన్నారు, పంటకు 7,500 రూపాయలు అన్నారు. ఇప్పటి వరకు మీరు బకాయి ఉన్నటువంటిది, ఈ నిమిషానికి బకాయి ఉన్నది, ఈ పంటతో కలుపుకుంటే మీరు 25,000 రూపాయలు బకాయి ఉన్నారు. మీ మేనిఫెస్టో ప్రకారంగా, వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారంగా 25,000 రూపాయలు పూర్వపు బకాయిలు, పూర్వపు 2 పంటలు ఎగ్గొట్టిన డబ్బులు మొన్న 3 ఎకరాలు, కొంతమందికి 4 ఎకరాల వరకే సమాప్తం చేసిన మొన్న ఎండాకాలం పంటకు కూడా పూర్తిగా ఇవ్వలేదు. ఈ బకాయిలన్నీ కలుపుకుంటే మీరు ఎకరాకు 25,000 రూపాయలు కక్కాల. కాంగ్రెస్ నేతలారా, ఎకరాకు 25,000 ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎకరా ఉన్నటువంటి ప్రతి రైతుకి 25,000 రూపాయలు రైతు భరోసా బాకీ ఉన్నవు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేటువంటి కంపల్షన్ వచ్చింది కాబట్టి, తప్పనిసరి స్థితి వచ్చింది కాబట్టి ఇవాళ మళ్ళీ మీరు రైతు భరోసా అనే పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. రైతు మిత్రులందరూ తెలివికల వాళ్ళు, చైతన్యమైళ్ళు, ఒకసారి మార్పు అని చెప్పి నమ్మి అది చేస్తే వారు బొండిగా కోసినటువంటి కాంగ్రెస్ పార్టీని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, నిశ్చితంగా పరిశీలన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది రైతు భరోసా కాదు ఇప్పుడు పడేది, ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల భరోసా అని చెప్పి ఇవాళ స్పష్టంగా రైతులందరూ కూడా అర్థమైంది. 25,000 రూపాయలు ఇస్తేనే నీకు చిత్తశుద్ధి ఉన్నట్టు ఎకరా ఉన్న రైతులకు. మిగతా బకాయిలు ఎవరు ఇస్తారు? రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇవాళ అడుగుతున్నారు రైతులు. 25,000 నీ మేనిఫెస్టో ప్రకారంగా ప్రతి ఎకరా రైతుకు బాకీ ఉన్నావు కదా, ఇవాళ 6,000 రూపాయలు ఇస్తే ఎకరా ఉన్న రైతుకి ఇంకా 19,000 బాకీ ఉన్నావు. ఎవరిస్తారు? నీ అయ్యా మొగడిస్తాడా? వీళ్ళు ఎక్కడి నుంచి వస్తే రైతులకు? ఎకరా 2 ఎకరాల రైతులు కూడా ఎండాకాలం పంట ఎండిపోయింది, నిరల్వారినటువంటి పంటలు మనం చూసినాం. కాళేశ్వరం పండబెట్టి పంటలు ఎండబెట్టినాం. DBM 38 లాంటి వరంగల్ జిల్లాలో SRSPలో అతిపెద్ద కెనాల్ అయినటువంటి మరి DBM 38 పూర్తిగా ఎండిపోయింది, నీళ్ళు ఇవ్వలేదు. మార్చి 30కి ఎండాకాలం పంటకు సంబంధించి మరి వాటర్ షెడ్యూల్ను క్లోజ్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అదే టీఆర్ఎస్ ఉన్నప్పుడు మే 15 వరకు, మే 21 వరకు మరి నీళ్ళు ఇచ్చినాం అన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు నడిచినటువంటి సందర్భంగా ఇవాళ కాళేశ్వరం రిపేర్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రలను ప్రజలు, రైతులు అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, మరొక మాట ఏంటంటే, ఇవాళ గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టు వల్ల పూర్వపు వరంగల్ జిల్లా ఎడారిగా మారబోతున్నది. ఇప్పటి వరకు మనకు అందుబాటులో వచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పనికిరానటువంటి ప్రాజెక్టులుగా మరి దుష్ప్రచారం చేసేటువంటి పనికిరాని ప్రాజెక్టులుగా మూలకు నెట్టేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డికి ఏమాత్రం మరి తెలంగాణ స్వభావం లేనటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో అడుగు పెట్టినటువంటి వ్యక్తి,
జై తెలంగాణ అనే పదాన్ని ఇప్పటివరకు నోట ఎత్తినటువంటి వ్యక్తి కాబట్టి తన గురువైనటువంటి చంద్రబాబుకి ఏ స్వభావం ఉన్నదో ఇలా శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డికి అదే స్వభావం ఉన్నది కాబట్టి తెలంగాణ నీటి హక్కులన్నీ కూడా మళ్ళీ మృగ్యమవుతున్నాయి. మళ్ళీ మొదటికే వచ్చింది. 2001 టీఆర్ఎస్ ఆవిర్భావ సందర్భంగా గోదావరి కృష్ణా నదులపైన ఏ రకమైనటువంటి మరి అస్పష్టమైనటువంటి విధానాలు ఉన్నాయో ఇవాళ అటు చంద్రబాబు రావడం ఇటు రేవంత్ రెడ్డి రావడంతో మళ్ళీ అదే గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి మన అందరి ముందు ఉంది. కాబట్టి ప్రజలు రైతులు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు రక్షణ కవచం, రైతులకు మరి రైతులకు మద్దతు ఇచ్చేటువంటి రైతు సంక్షేమాన్ని కోరేటువంటి నాయకుడు కేసీఆర్ గారే. కాబట్టి ఇలా బనకచెర్లను ఆపాల్సిందే. బనకచెర్లకు మద్దతు ఇచ్చేటువంటి ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ మంత్రులారా, ఖబర్దార్ మీకు గ్రామాలకు వచ్చిన సందర్భంగా మీకు ప్రజల నుంచి రైతుల నుంచి తిరుగుబాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా రైతు భరోసా మిత్రులారా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పేరు మీద ఆనాడు నాట్లకు మధ్య నమ్మకంగా సకాలంలో కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి రైతు దేవుడైండు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పులో భాగంగా ఓట్లకు మధ్య మాత్రమే ఇలా రైతు భరోసా రూపంలో మరి 2 సార్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అని చెప్పి వారం రోజుల ముందు ఇచ్చిండు. ఇలా స్థానిక ఎన్నికలు వస్తాయని దానిపైన ఇవాళ వారం రోజుల ముందే రైతు భరోసాకు తెరలేపిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని నేను మరొకసారి రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకే నాట్లకు మధ్య రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ గారిని బలపరచాలని, ఓట్లకు మధ్య ఓట్లప్పుడే రైతు భరోసా మరి అందించే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలను మరి వ్యతిరేకించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇలా గోదావరి మీద ఉన్నటువంటి మన దేవాదుల ప్రాజెక్టును అవమానిస్తూ దేవాదుల లొకేషన్ కూడా తెలియని ముఖ్యమంత్రి, దేవాదుల గోదావరి బేసిన్ పైన ఆధారపడి ఉందనేటువంటి మరి చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి మాటలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క వైఖరి ఇలా తప్పుపడుతూ వారి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రైట్ కాళేశ్వరానికి మొదటగా 2 టీఎంసీల అనుమతితో మన ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. భవిష్యత్ తరాల దృష్ట్యా అన్ని అనుకూలంగా ఉన్న సమయంలో 3వ టీఎంసీ కూడా మన అనుమతులు తెచ్చుకునే ప్రయత్నం చేసినాం. 3 టీఎంసీలు కాళేశ్వరానికి రోజుకు 3 టీఎంసీలు ఎత్తేటువంటి సంపూర్ణమైన ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, ఆ తర్వాత దేవాదుల సంపూర్ణంగా పూర్తయిన తర్వాత, సమక్క సాగర్ స్టోరేజ్ సక్సెస్ అయిన తర్వాత, సీతారామ పూర్తయిన తర్వాత, ఆ తర్వాత మనం సీతారామ బ్యారేజ్ సంబంధించి కూడా సీతమ్మ బ్యారేజ్ కూడా పూర్తయిన తర్వాత మిగులు జలాలు ఏవైనా ఉండుంటే సముద్రం లోపలికి పోయేటువంటి జలాలను ఇతర ప్రాంతాల వాళ్ళు, అది ఆంధ్ర వాళ్ళు మరొకరు ఎవరైనా సముద్రంలో పోయేటువంటి జలాలను వాళ్ళు వాడుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు ఏమవుతున్నది, మనం నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రాజెక్టులను అడ్డుపులేస్తున్నారు. 3-4 సంవత్సరాలు నీళ్ళిచ్చే ప్రాజెక్టులను అనుమతులు లేవని చెప్పి అభ్యంతరం చెప్తూ ఆంధ్ర ముఖ్యమంత్రి లేఖలు రాస్తున్నాడు. ఆ తర్వాత వివిధ దశల్లో, నిర్మాణ దశల్లో, మరి ప్రారంభ దశలో ఉన్నటువంటి ప్రాజెక్టులను ఇవాళ ప్రారంభం కాకుండా కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పోగా మొన్నటండి మన బెస్ట్ ఎగ్జాంపుల్ దేవాదుల దగ్గర మనం 3వ ఫేజ్లో 3rd ఫేజ్ ప్లాన్లో 9 టీఎంసీల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రామప్పను బేస్ చేసుకుని కేసీఆర్ గారు ప్లాన్ చేశాడు. రామప్ప చెరువులో చుక్క పడుతుంది, పడ్డ వెంటనే చుక్క ఎత్తేటువంటి ప్రాజెక్టు, దట్ ఈజ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 9 టీఎంసీలు, అందులో 120 రోజుల పాటు 9 టీఎంసీలు అందులో పోయడం, 120 రోజుల్లో 9 టీఎంసీలు ఎత్తడం. ఉన్న చెరువు ఉన్న లెవెలే ఉంటుంది, ఎఫ్టీఎల్ లెవెల్, ఎక్కడ కూడా ఎత్తు పెరగడం లాంటిది ఉండదు. సో ఆ ప్రాజెక్టు 9 టీఎంసీల బ్యాలెన్స్ రిజర్వాయర్గా చేసిన రామప్పను తప్పుడు ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రానికి, సిడబ్ల్యూసీకి, సెంట్రల్ వాటర్ కమిషన్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దాని మీద డిపెండ్ అయిన భూపాలపల్లి నియోజకవర్గం గణపురం చెరువు నింపడాన్ని అభ్యంతరపరిచిల్లు, అమ్మవారు సమ్మక్క సారాలమ్మ పాదాలు గడుగుతూ
ప్రవహించేటువంటి జంపన్న వాగు లైవ్లో ఉండాలనే సంకల్పంతో ఆనాడు కేసీఆర్ గారు ప్లాన్ చేసిన లక్నవరాన్ని నింపకుండా అభ్యంతర పరిశీలన ఇలా ఎప్పుడో 70 ఏళ్ల కలైన పాకాలకు గోదావరి జలాల యొక్క కళ సాకారం చేసిన బీఆర్ఎస్ పార్టీ 4 ఏళ్లుగా నీళ్లు ఇస్తుంది. దాన్ని కూడా అభ్యంతర పరిశీలన, అది కూడా ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిళ్ళు. రంగాచెరువు ప్రాజెక్టు ఇల్లీగల్ అని వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిళ్ళు. ఇది చేయొచ్చా? మనకు కేటాయించినటువంటి జలాలలోనే, మన కేటాయించినటువంటి నీళ్ల పరిధిలోనే మనం అలొకేటెడ్ వాటర్ ద్వారా 2వ ఫేజు 3వ ఫేజు దేవాదులను ప్లాన్ చేసుకున్నటువంటి దాని మీద కూడా వాళ్ళు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇలా కాళేశ్వరము నెల రోజుల్లో రిపేర్ చేస్తే మళ్ళీ ఉపయోగంలోకి వచ్చేటువంటి కాళేశ్వరాన్ని ఎండబెట్టి, ఇలా పంటలను ఎండబెట్టి కాళేశ్వరాన్ని పండబెట్టి ఇవాళ దోబూచులాడేటువంటి చంద్రబాబు రేవంతుల యొక్క నాటకము ఖచ్చితంగా గోదావరి బనకచెర్ల ద్వారా వారి బట్టలు ఉడదీయడం ఖాయం. ఖచ్చితంగా ఒక ప్రజా ఉద్యమాన్ని, రైతుల ఉద్యమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఖచ్చితంగా గోదావరి పైన ఉండేటువంటి హక్కులను, కృష్ణానది పైన ఉండే హక్కులను కాపాడడంలో కేసీఆర్ గారు నడుమిగిస్తున్నారు. దానికి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, రైతులు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందులో రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే వాళ్ళ అంతర్గత ఎజెండా ఉందో ప్రజలకు అర్థమైంది, ప్రజలకు బహిర్గతమైంది. దీని వెనుక భారతీయ జనతా పార్టీ కూడా ఉంది, బీజేపీ కూడా ఉన్నది. ఇవాళ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు మీద ఇప్పటివరకు పల్లెత్తి మాట మాట్లాడకపోగా ఇవాళ ఒక పార్లమెంటు మెంబర్ చెప్పుకుంటే సిగ్గు అనిపిస్తుంది. ఒక చిల్లర వ్యక్తి, చిల్లర మాటలు మాట్లాడేటువంటి అరవింద్ అనే ఒక పార్లమెంట్ సభ్యుడు ఇవాళ గోదావరి పైన ఆంధ్రకు హక్కులు ఉన్నాయని చెప్పి చిల్లరగా మాట్లాడాడు భారతీయ జనతా పార్టీ. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ. అంటే ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక విఫల ప్రయోగం అని చెప్పేటువంటి కుట్ర. తెలంగాణ రాకముందు ఎవరైతే జై తెలంగాణ అనేటువంటి వ్యక్తులు వివిధ పార్టీల్లో వివిధ ముసుగులేసుకొని వాళ్ళ రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళందరి అంతర్గత ఏజెండే గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు. దాన్ని ఖచ్చితంగా కుట్రలను ఛేదిస్తాం. దాని పట్ల ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు బనకచెర్ల ఏ బేసిన్లో ఉందో ఎత్తుకలాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. బనకచెర్ల ఏ బేసిన్ ఉందో వెతుకులాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. గోదావరి మీదనే ఉందా దేవాదల ప్రాజెక్ట్ అని చెప్పి ఎత్తుకలాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ దశలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా నేను ఆరోపణలు చేసిండు. దానికి శాంటిటీ ఉందంటారు ఆరోపణలకి? వారు చెప్పేది నిజమైతే దేవాదులు ఎక్కడుందో ఆయనకు తెలియదు, బనకచెర్ల ఎక్కడుందో తెలియదు. మినిమం బేసిక్స్ లేనటువంటి, అవగాహన లేనటువంటి అవివేకి రేవంత్ రెడ్డి. తన మాటలకు విలువ ఉందంటారా? కాళేశ్వరం మీద కుట్ర చేసింది నిజం కాదంటారా? దేవాదులు ఎక్కడుందో తెలియనోడు కాళేశ్వరం కూలిపోయింది, కొట్టుకపోయింది, కాళేశ్వరం నాశనం అయిపోయింది, అది పనికే రాదని తను చెప్పిన మాటలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి బ్రోకర్ మాటలు నిజమేనంటారా? దేవాదులు ఎక్కడుందో తెలియనోనికి గోదావరి నది మీద కట్టినటువంటి ప్రపంచ ఖ్యాతి చెందిన కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల తను గతంలో ప్రజెంటేషన్ ఇచ్చి నిజమేనంటారా? థ్యాంక్ యూ.